జీవిత ఆశయాలలో ఒక గమ్యస్థానాన్ని చేరుకోవాలన్న ఆలోచన చాలామంది ఉంటారు. మనము టౌన్లలో కానీ సిటీలలో కానీ ఒక సెంటర్ పాయింట్ చూసుకుంటే అక్కడ సిగ్నల్స్ పడితే రెడ్ లైట్ పడతానే మనం ఆగిపోవాలి, గ్రీన్ లైట్ పడితే మనం ముందుకెళ్ళాలి. అలాంటి సెంటర్ పాయింట్లలో అందరం క్యూ లైన్ మాదిరి ఉంటాం. బైకులు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఇంకా ఆ 30 అడుగుల దూరంలో, 40 అడుగుల దూరంలో, 100 అడుగుల దూరంలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎక్కువ. ఆ మధ్యలో ఎక్కడో ఒక చివరన ఒక వెహికల్ వ్యక్తి ఉంటాడు. ముందుండే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఎప్పుడైతే గ్రీన్ లైట్ పడుతుందా మనం వెళ్ళాలన్నా, గ్రీన్ లైట్ ఎప్పుడు పడుతుందా మనం వెళ్ళాలని ఆతృతతో ఉంటాం. అది 30 సెకండ్లు కావచ్చు, 40 సెకండ్లు కావచ్చు, 1 నిమిషం కావచ్చు. ఆ నిమిషంలో కూడా మనం ఓపిక లేకుండా ముందు వెళ్ళాలని కొంతమంది, ఇంకా ముందు వెళ్ళాలని కొంతమంది ఉంటారు. ఈ ముందు ఎటుపక్క ఎంత దూరంలో నుంచి ఉండేవాడు కూడా వెంటనే ముందుకెళ్ళి మనకంటే ముందు ఉండే వరుసలో ఉండే వ్యక్తుల కంటే ముందు వెళ్ళిపోతాం. సిగ్నల్ కోసం వేచి చూస్తున్న మనం కూడా ముందుండే వ్యక్తులు కూడా ముందుకెళ్ళలేకపోతాం. అలాంటిది సిగ్నల్ ఎప్పుడు పడుతుందో అన్న ఆలోచనతో తిప్పుకుంటూ ముందుకెళ్ళి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయే టైంలో కూడా జీవితం బాగా గుర్తుపెట్టుకోండి, ట్రాఫిక్ లాంటిది జీవితం. ఈ ముందుకు వెళ్ళడమే జీవిత ఆశయం అంటే. ఆ ముందుకు వెళ్ళడంలో కూడా చాలా చాకచక్యంగా ఉండాలి. ఆ చాకచక్యంగా ఎప్పుడైతే వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తిత్వం ఒక బలోపేతమైన విధానాన్ని, జీవితాన్ని మనకు అందిస్తుంది. ఆ అందించడంలో మనం ఒక సాఫల్యం చెందుతాం. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడో ఉండాలి, లాస్ట్లో ఉండాలి అనుకోకుండా మీ జీవితాన్ని చాకచక్యంగా మలుపులు తెలుపుకుంటూ ముందు వరుస కంటే ఇంకా ముందుగా దూసుకొని పోయే విధంగా ఉండాలి. ఈ ముందు ఉండాలి అన్న ఆలోచనలే. చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఎక్కడైతే నువ్వు ముందుకు దూసుకెళ్తావో నువ్వే గ్రేట్, నువ్వే బలం, నువ్వే నాయకత్వం, నువ్వే ఆ జీవిత లక్ష్యం, నీదే ఆ జీవితం, నీవే ఆ జీవిత ఆశయం. బాగా గుర్తుపెట్టుకో.